పిలువబడిన వారి బాధ్యత ఏంటిది? టు సర్వైవ్. పిలువబడిన వారి బాధ్యత. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు సర్వైవ్ గాడ్స్ కాల్. దేవుడిచ్చిన పిలుపుకి మీరు యూ హ్యావ్ టు సర్వైవ్. అంటే ఏమంటాం? ఇంకో కొంతకాలం దాంట్లో నిలిచి ఉండటం, అంతే కదండి. ఇంకా కొంతకాలం దాంట్లో స్థిరంగా ఉండటం పిలువబడిన వారి బాధ్యత. ఈరోజు మీరు పిలువబడిన వారని మీరు నమ్మితే గాడ్ ఈజ్ సేయింగ్ సర్వైవ్ అంటే నిలిచి ఉండు, ఇంకొంతకాలం జయించు, ఇంకొంతకాలం భరించు, ఇంకొంతకాలం ఓర్చుకో, ఇంకొంతకాలం సర్వైవ్. సర్వైవ్. డోంట్ గో, డోంట్ కీప్ లుకింగ్ బ్యాక్, డోంట్ కీప్ గోయింగ్ లెఫ్ట్, డోంట్ కీప్ గోయింగ్ రైట్, జస్ట్ కీప్ గోయింగ్ అహెడ్. ఒట్టి ముందుకు వెళ్తూ ఉండండి, సాగిపోతూ ఉండండి. ఈరోజు మీరు పిలువబడిన వారైతే దేవుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు, స్టే, సర్వైవ్, విడిచిపెట్టద్దు, భరించు, ఓర్చుకో, సహించు, ముందుకు వెళ్ళు, వెనుక తిరగకు. సడన్గా నా వల్ల చేతన అవ్వట్లేదు అని చెప్పొద్దు. ఏ పరిస్థితి అయినా అది మీ బాధ్యత. ఏంటి? నేను పిలువబడ్డాను, నేను దీన్ని జయించాలి. నేను పిలువబడ్డాను, నేను ఒక విజయంతో బయటికి రావాలి. నేను పిలువబడ్డాను, నేను ఇక్కడ ఆగిపోతే వ్యర్థం కదా, నా పిలుపు వ్యర్థం కదా. నేను పిలువబడ్డాను, దేవుడు నన్ను చూసుకుంటాడు అనే ధైర్యం, అనే ఆ విశ్వాసం, అనే అటువంటి స్థితిలో మీరున్నారా? మరియలో మనము ఒకటి గమనించాల్సింది ఏంటిదంటే, కేవలం తన పరిశుద్ధతను బట్టి దేవుడు తనను ఎన్నుకోలేదు, కానీ ఇందాక చెప్పినట్టు తనకి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉందండి, ఒక స్పెషల్ గుణం ఉంది, ఒక స్పెషల్ ఫీచర్ ఉంది. ఏంటిదంటే, షీఈ్ అ ఉమన్ ఆఫ్ కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్స్. అంటే మొండి పట్టుబడుతుంది, పట్టుదల కలిగిన స్త్రీ. మరియా పట్టుదల కలిగిన స్త్రీ, ఒక మొండి పట్టు. మనం అనేకసార్లు మొండి పట్లు పడుతూ ఉంటాం. ఎందుకు? అలిగినప్పుడు, కోపం వచ్చినప్పుడు, లేకపోతే అనవసరమైన వాటికి మనము మొండి పట్టు పడుతూ ఉంటాం. కానీ దేవుని విషయంలో ఎప్పుడైనా మీరు మొండి పట్టు పట్టారండి? దేవుని విషయం ఎప్పుడైనా పట్టుదలతో వెళ్ళారా? దేవుని కొరకు నేను పట్టుదలతో ఏదైనా పర్వాలేదు, అది మీ కుటుంబం కానివ్వండి, అది మీ ఉద్యోగం కానివ్వండి, అది ఏదైనా మీ వివాహం కానివ్వండి, అన్ని విషయాల్లో మొండి పట్టు ఉంటుంది. కానీ ఈ వివాహంలో నేను మొండిగా ఉంటా. మొండిగా అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ లైక్ మొండిగా ప్రవర్తిస్తా, అది కాదు. కానీ ఆయన ఎంత నాకు వ్యతిరేకంగా ఉన్నా, లేకపోతే ఆవిడ నాకు ఎంత వ్యతిరేకంగా ఉన్నా, ఐఎమ్ నాట్ గివింగ్ అప్ ఆన్ దిస్ మ్యారేజ్. ఈ వివాహాన్ని నేను విడిచిపెట్టట్లేదు. లేకపోతే దేవుడు మిమ్మల్ని సేవకై పిలిచినప్పుడు మొదటగా వచ్చేది ఏంటిదంటే పోరాటము, శోధన, ఎదిరింపులు, బెదిరింపులు, కష్టాలు, కన్నీలే కాదు కదండి. దేవుడు మిమ్మల్ని సేవ పిలిచినప్పుడు ఇవన్నీ వచ్చినప్పుడు, ఇవన్నీ నా వల్ల కాదులే దేవా, నీ పిలుపు మళ్ళీ తీసుకో అని చెప్తున్నామా? లేకపోతే మొండి పట్టు పడుతున్నామా? మొండి పట్టు పట్టి దేవా, నో మ్యాటర్ వాట్ లార్డ్, ఏది జరిగినా పర్వాలేదయ్యా, నేను నీ కొరికే బ్రతుకుతాను అని మొండి పట్టు పట్టుతున్నారా? ఇంకే విషయంలో మీరు సులువుగా వదిలేస్తున్నారండి, సులువుగా గివప్ చేస్తున్నారు. దేవుడు అంటున్నాడు, దేర్ వాజ్ వన్ క్యారెక్టర్ దట్ గాడ్ లైక్డ్ ఇన్ మేరీ. ఎందుకు ఆమె వెనుకబడిందో మనకి తెలియదు, కానీ పరిశుద్ధంగా ఉందని వాక్యం తెలియజేస్తుంది. కానీ ఇట్స్ ఆల్సో బికాస్ షీ హ్యాస్ దిస్ క్యారెక్టర్ ఆఫ్ పర్సిస్టెన్స్, మొండి పట్టు, డెడికేషన్, స్టెడ్ఫాస్ట్నెస్. దేవుడు మనలో ఎదురు చూసేది అదే. ఒకవేళ మీకు అటువంటి క్యారెక్టర్ ఇప్పటివరకు లేదేమో, కానీ ఈరోజు దేవుని వాక్యం మనకి తెలియజేస్తున్నట్లు, దేవా నేను నీ కొరకు మొండి పట్టు పడతానయ్యా. అవును నాకు ఇది కష్టంగా ఉంది, అవును నాకు ఇది భారంగా ఉంది, అవును నాకు విడిచిపెట్టాలని ఉంది, కానీ నీ కొరకు మొండి పట్టు పడతానయ్యా. నా కుటుంబం కోసం మొండి పట్టు పడతానయ్యా, నా జీవితం కోసం మొండి పట్టు పడతానయ్యా, లేకపోతే నేను ఆశీర్వాదకరంగా మారటానికి మొండి పట్టు పడతానయ్యా అని చెప్పగలుగుతున్నామా? నేను నీరు పొర్లి వచ్చిన మంటలు చెలరేగిన ఆయన చిత్తాన్ని నెరవేర్చేంత వరకు నేను మొండి పట్టు పడతాను అని చెప్పగలుగుతున్నారా? మరియా ఏంటిదంటే కన్ఫ్యూజన్లో ఉన్నా కానీ స్థిరంగా ఉంది.
ఆందోళన ఉన్నా కానీ స్థిరంగా ఉంది. బిడ్డని కనిన తర్వాత మళ్ళీ పరుగే పరుగు. హేరోదు నుండి 2 సంవత్సరాలు దాచుకోవాల్సి వచ్చింది ఈ ఐగుప్తు దేశంలో. తనకు వచ్చి ఉండొచ్చు, అసలు దీన్ని దేవుని ప్రణాళిక అంటారా? దేవుడు చెప్పింది ఏంటి, జరిగించేదేంటి? దేవుడు నాకేం చెప్పడు, దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగును అని చెప్పాడు. కానీ ఎక్కడ శుభం జరుగుతుంది, ఎక్కడ మంచి జరుగుతుంది? ఎప్పుడైతే గర్భం ధరించానో అప్పటి నుంచి పరుగే పరుగు కదా నా జీవితం. ఎప్పుడైతే ఈ బిడ్డను మోస్తున్నానో అప్పటి నుంచే కదా నాకు ఈ శ్రమలు, అప్పటి నుంచే కదా నాకు ఈ నిందలు అని అనుకుందేమో. కానీ దేవుడు, బట్ స్టిల్ షీ వాజ్ అ ఉమన్ ఆఫ్ కన్సిస్టెన్సీ. అయినను దేవుని ప్రణాళిక నెరవేర్చాలని తను పట్టుబట్టింది. ఈరోజు దేవుడు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రతికూల పరిస్థితిలో లేకపోతే శ్రమ కాలంలో కూడా నమ్మొచ్చా? ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడండి. మీరు ఆయన నమ్మటం కాదు, ఇందాక చెప్పినట్టు మీరు శ్రమలో ఆయన నమ్మటం కాదు, కానీ ప్రతికూల పరిస్థితుల్లో శ్రమ కాలంలో ఆయన మిమ్మల్ని నమ్మచ్చా? ఇప్పుడు దేవుడు మరియని నమ్మాడు కాబట్టి తనకి ఆ గర్భాన్ని ఇచ్చాడు కదండి. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నువ్వు బాగానే ప్రార్థన చేస్తున్నావు, వాడుకోదేవా, నన్ను ఎన్నుకోదేవా, నన్ను అభిషేకించు దేవా అని ప్రార్థన చేస్తున్నారు కదా, కానీ నిన్ను నమ్మచ్చా? కెన్ ఐ ట్రస్ట్ యూ? ప్రతికూల పరిస్థితుల్లో, శ్రమ దినాల్లో కెన్ ఐ ట్రస్ట్ యూ? గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ. లేకపోతే ఎప్పుడు ఆయనని ఆశీర్వాదాల కోసం వెంబడించేవారుగా, స్వస్థత కోసం వెంబడించేవారుగా, అన్నీ బాగుంటాయి, నన్ను గొప్ప రీతిగా ఆశ్రయించబడతాను, హెచ్చించబడతాను అని వెంబడిస్తున్నారా? మీరే అనుకొని చూడండి, ఎంత బాధ కలిగిస్తుంది దేవునికి. కేవలం ఆయన నొట్టి మంచి విషయాల కోసం వెంబడించి ప్రతికూల పరిస్థితుల్లో వద్దు దేవా అన్న జీవితం ఉంటే అసలు ఎంత వేదన, ఎంత బాధ కలిగిస్తుంది కదండి దేవునికి. ఎప్పుడైనా ఆ విధంగా ఆలోచించారా? లేకపోతే ఎప్పుడు దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను దీవించు, దేవా నన్ను ఉన్నత స్థలంలో పెట్టు అని ఇవే మాటలు ఉన్నాయా, ఇవే ప్రార్థనలు ఉన్నాయా? కెన్ యూ ప్రే డిఫరెంట్లీ టుడే? ఈరోజు వేరే విధంగా మీరు ప్రార్థించగలుగుతారా? దేవా ఈ శ్రమల్లో కూడా నువ్వు నన్ను నమ్ముతావని నమ్మే జీవితాన్ని నాకు దయచేయ్యా అని చెప్పగలుగుతారా? ఈ పోరాట సమయంలో కూడా, ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా నేను విడిచిపెట్టనయ్యా. యూ కెన్ ట్రస్ట్ మీ లార్డ్. నేను మొండి పట్టానయ్యా, నేను పట్టుదలతో ఉన్నానయ్యా, నేను పట్టుదలతో నేను వెంబడిస్తానయ్యా అని చెప్పగలిగిన జీవితం ఉందా? కెన్ యూ ప్రే డిఫరెంట్లీ టుడే? ఈరోజు మీరు వ్యత్యాసంగా ఆలోచిస్తారా? డిఫరెంట్గా ప్రార్థిస్తారా? దేవుడు అంటున్నాడు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా, శ్రమ దినాల్లో కూడా నమ్మాలి, ఆయన మనల్ని నమ్మాలి. కొన్నిసార్లు దేవుడు మనకి కావాలని లోబడే బిడ్డల్ని ఈరోజు చూస్తాం కదండి. దేవా నాకు బిడ్డల్ని దయచేయి, నన్ను వాడుకో, లేకపోతే నాకు మంచి ప్రేమించే భర్తను దయచేయి, ఇలాగ దయచేయి, అలాగ దయచేయి అని మంచి అడుగుతూ ఉంటాం కదండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాడు, నువ్వు లోబడే బిడ్డల్ని ఇస్తేనే నన్ను స్తుతిస్తావా? ఈరోజు ప్రేమించే భర్తని కానీ భార్యని ఇస్తేనే నన్ను స్తుతిస్తావా? ఈరోజు అన్నీ సక్రమంగా, అన్నీ అనుకూలంగా జరిగితేనే నువ్వు నన్ను స్తుతిస్తావా? ఈరోజు అన్నీ చక్కగా జరిగితేనే నువ్వు నన్ను నమ్ముతావా అని అడుగుతున్నాడండి దేవుడు. లేకపోతే లోబడని బిడ్డలు ఇచ్చినప్పటికీ, ప్రేమించని భర్త భార్యని ఇచ్చినప్పటికీ, అంత అయోమయ పరిస్థితులు, అంత కన్ఫ్యూజన్ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడిని వెంబడిస్తావా అని అడుగుతున్నాడు దేవుడు. ఈరోజు మనకి లోబడే బిడ్డల్ని ఇచ్చినంత వరకు, లేకపోతే ప్రేమించే భర్త కానీ భార్య కానీ ఉన్నంత వరకు మనకి ఇంకా లోటు ఏం తెలుస్తుందండి? where do we find vacuum, where do we find the need for God కదండి. దేవుని కొరకు మనము we don't expect God there. కానీ దేవుడు అంటున్నాడు, ఈవెన్ ఇఫ్
అటువంటి పరిస్థితులు, అటువంటి మనుషులు నీ చుట్టూ ఉన్నా కానీ కెన్ యూ స్టిల్ స్టాండ్ ఫర్ మీ? కెన్ యూ స్టిల్ గో హెడ్? కెన్ యూ స్టిల్ గో హెడ్ ఈవెన్ వెన్ యూ డోంట్ అండర్స్టాండ్? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, కెన్ యూ స్టాండ్ వెన్ యూ డోంట్ అండర్స్టాండ్? కెన్ యూ స్టాండ్ ఫర్ మీ ఈవెన్ వెన్ యూ డోంట్ అండర్స్టాండ్? ఆయన కొరకు ఏం అర్థం కాకపోయినా నిలబడగలుగుతారా అని అడుగుతున్నాడు. దేవుడు కావాలని కొన్నిసార్లు మనకి ఒంటరితనము, నిరాశ, కన్ఫ్యూజన్, డిస్కరేజ్మెంట్, నిరుత్సాహం ఇవన్నీ అనుమతిస్తాడు. ఎందుకంటే వీటన్నిటిలో కూడా దేవుడు మిమ్మల్ని నమ్మగలుగుతాడా? వీటన్నిటిలో కూడా దేవుడు మిమ్మల్ని చూసి, యోబుని చూసి చూడు, అపవాదితో చెప్తాడు కదా, సాతానుతో చెప్తాడు కదా, చూసావా అన్నీ తీసివేసినా కానీ నన్ను స్తుతిస్తున్నాడు, ఆయన వంటి వాడు ఈ లోకంలో ఎవ్వరు లేరు అని దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇచ్చాడు కదండి. అంటే యోబుని ఎంతగా నమ్మాడు దేవుడు. ఈరోజు మిమ్మల్ని చూసి మీ ఒంటరితనంలో, మీ అయోమయ పరిస్థితులు, మీ కన్ఫ్యూజన్లో, మీ నిరాశలో, మీ డిస్కరేజ్మెంట్లో కెన్ ఐ స్టిల్ ట్రస్ట్ యూ? ఇంకా నువ్వు మిమ్మల్ని నమ్మచ్చా అని అడుగుతున్నాడు. కెన్ గాడ్ సే, చూడు అంతగా నేను బాధ పెట్టినప్పటికీ, అంతగా ఆ శ్రమ గుండా వెళ్తున్నప్పటికీ, లుక్ ఎట్ హిమ్, లేకపోతే లుక్ ఎట్ హర్, మనం చూడు, హౌ షీ స్టేయింగ్ స్ట్రాంగ్ ఫర్ మీ. ఎంత బలంగా నా కోసం నిలబడుతుంది, ఎంత బలంగా నా కోసం నిలబడుతున్నారు అని చెప్పగలిగిన జీవితం ఉందండి మనది. ఒకసారి పరీక్షించుకుందామా? దేవుడు ఈరోజు మనల్ని అడుగుతున్నాడు ఏంటంటే, ఈవెన్ ఇన్ అన్ప్రెడిక్టబుల్ టైమ్స్, ఏం అర్థం కాదు, ఏం క్లారిటీ లేని పరిస్థితుల్లో కూడా నన్ను నమ్ముతారా?